సిరిసిల్ల చేనేత ధర్నా పోస్టును విడుదల చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యకురాలు విజయమ్మ ఈ నెల 23న కరీంనగర్ జిల్లా సిరిసిల్లో ధర్నా చేపట్టనున్నారు. ప్రజా సమస్యలపై సర్కారు మెడలు వంచుతున్న వైఎస్సార్సీపీ నేత కార్మికులకు అండగా ఉంటుందని ప్రకటించారు. నేత కార్మికులను ఆదుకునేందుకు వైఎస్సార్ అందజేసిన ప్రత్యేక ప్యాకేజీల్ని వారు గుర్తు చేసుకున్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేతను పాలకులు అలక్ష్యం చేయడం పట్ల వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగం తర్వాత చేనేత సమస్యలు తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. దీనికి ఎవరు కూడా రాజకీయ రంగు పోరాల్సిన అవసరం లేదు. ఇలా సిరిసిల్లో జరిగేది ప్రధానమైన సమస్య మీద పోరాటం తప్ప ఓ రాజకీయ పోరాటం కాదు. దాన్ని అందరూ చేయాలి, మేమే కాదు మిగతా పార్టీలు కూడా అండగా నిలవాలి, వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పోరాడడం అనేది ప్రజాస్వామ్య పార్టీలకు అది అవసరం. ఆ విధంగానే మాకు చేయాలని కూడా కోరుతున్నాం. జయప్రదం కూడా చేయాలని చేనేత కార్మికులందరూ కూడా కోరుతాం.